శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. నిన్న తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థసార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. ఈ గీతాశాస్త్రము సమస్త వేదార్థసార సంగ్రహ రూపమైనది. ఈ శాస్త్రాన్ని గ్రహించడం చాలా కష్టము. తదర్థ ఆవిష్కరణాయ అనేకైః వివృత పద పదార్థ వాక్యార్జన్యాయమపి అత్యంత విరుద్ధ అనేక అర్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకతః అర్థనిర్ధారణార్థం సంక్షేపతో వివరణం కరిష్యామి. దీని అర్థాన్ని తెలపడానికి అనేకులు పదము పదార్థము వాక్యము వాక్యార్థాను నిశ్చయించడానికి కావలసిన యుక్తి పూర్వాచార్యుల భాష్యము కంటే వారి భాష్యముకు విశేషాన్ని ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. అనేక పద పదార్థ వాక్యార్థ న్యాయాన్ని వివరముగా పూర్ణంగా తెలిపి ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో జనులు దీని విషయంలో అత్యంత విరుద్ధమైన అనేక అర్థాల్ని ఇదే గీతార్థమని తెలుసుకోవడం వల్ల నేను దీని అర్థాన్ని స్పష్టంగా తెలియచేయడానికై సంక్షేపంగా వివరణ చేస్తున్నాను. ఈ గీతాశాస్త్రము సమస్త వేదార్థముల యొక్క సంగ్రహభూతం. ఇది సులభంగా తెలియదగింది కాదు. దీని అర్థము ఆవిష్కరించడానికి అనేకులు అని అనేకైః అని పెట్టారు. ఇలా బహువచనం ప్రయోగం చేశారు. దీని అర్థం ఏమిటి? ఈ ఆవిష్కరించడానికి అనేకులు అనేకులను బహువచనం చేయడం వల్ల చాలామంది వృత్తికారులు ఉన్నారని చూపిస్తున్నారు. కనుక అనేకులు ఈ గీత యొక్క పదాలని వాటి అర్థాలని వాక్యాలని న్యాయాల్ని వివరించారు ఇందులో. అయినప్పటికీ కూడా తార్కికులు దీని యందు అత్యంత విరుద్ధ అర్థాన్ని గ్రహించారు. అందుకే నేను ఈ గీతాశాస్త్రానికి వివేకపూర్వకంగా అర్థాన్ని నిర్ణయించడానికి సంక్షేపంగా వివరిస్తున్నాను అంటున్నారు భాష్యకారులు. భగవంతుడైన వాసుదేవుడే సర్వవేదముల యొక్క సారము. ప్రవృత్తి నివృత్తి రూపమైన రెండు ధర్మాల్ని ఆ వాసుదేవుని యొక్క భగవత్తత్వాన్ని పొందడానికి ఇది సాధనమవుతుంది. ఆ సర్వ వేదముల యొక్క సారమే ఈ గీతాశాస్త్రమందు సంగ్రహంగా చెప్పబడింది. సమస్త వేదార్థ సంగ్రహభూతం అన్నారు. ఈ విశేషణం యొక్క అభిప్రాయం ఇదే. ఇక్కడ అనేకైః వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి అనే విశేషణము పూర్వవృత్తికారుల యుక్తులను చూపించుకోవడం కోసమే కానీ వారిని దూషించడం కోసం కాదు. ఎప్పుడు కూడా భాష్యకారులు అది గుర్తుపెట్టుకోవాలి. భాష్యకారులు అయితేనే సజ్జన సోమవారు అయితేనేమి మూలా విద్యవాదుల వారు చెప్పిన భాష్యకారులు వీళ్ళు చెప్పిన వృత్తికారులు చెప్పిన దూషించడానికి కాదు, మనకి జ్ఞానం కలిగించడానికి. వాళ్ళు అలా చెప్పారు, ఇది కాదు ఇది అని. ఈ పూర్వవృత్తికారుల మత సమాలోచన కూడా ఈ భాష్యమందే పూర్వపక్ష రూపంలో చూపించబడిందని తెలియాలి. కనుక అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అనే వచనము కూడా దీన్నే వివరించింది. బుద్ధిమంతులైన వాళ్ళు కూడా ఈ గీతాశాస్త్రంలో అత్యంత విరుద్ధార్థాలను గ్రహించుతూ ఉంటున్నారు ఈరోజు కూడా. ఇలా విపరీత అర్థాన్ని గ్రహించడమే దీని తాత్పర్యం. భాష్యకారులైన భగవత్పాదులు వారు వారి అభిప్రాయాలను సంగ్రహించి చూపడానికే మా ప్రయత్నం ఇందులో. అంతేగాని వృత్తికారుల మతాల్ని సమాలోచన చెయ్యడం ఇక్కడ
గొప్ప విషయమే కాదు ఇది. ఎందుకంటే పూర్వవృత్తికారులను వదిలిపెడితే గీతాశాస్త్రంలో కర్మజ్ఞాన సముచ్చయ వాదమే ఉండదు. ఆ వృత్తికారులు శంకరాచార్యుల వారి కంటా ముందు రాసిన వృత్తికారులను వదిలిపెడితే గీతాశాస్త్రంలో జ్ఞానకర్మ సముచ్చయ వాదమే ఉండదు. పూర్వవృత్తికారులు మాత్రమే గీతలో జ్ఞానకర్మ సముచ్చయం ఉంది అని అన్నారు వాళ్ళు. వీరి మతము వేదాంత సంప్రదాయ విరుద్ధమైనా కూడా కర్మ, జ్ఞానము, భక్తి మొదలైన పదాల అర్థాన్ని వివరిస్తూ పూర్వాపరాధ్యాయ ఉపదేశ నిరూపణ చేయబోతున్నారు ఇక్కడ. అయితే పైన ఉదాహరించిన భాష్యవాక్యంలో అనేకై అని బహువచనం ప్రయోగించారు కదా. అలా ప్రయోగించడం వల్ల చాలామంది వృత్తికారులు గీతాశాస్త్రార్థ ఆవిష్కరణ చేయడానికి ప్రయత్నించారు అని అర్థమవుతుంది. గీతాశాస్త్ర భాష్యంలో పరామర్శించబడిన వృత్తికారులు వేరువేరైన వాళ్ళే అని వాళ్ళు వేరువేరు. వాళ్ళందరూ చాలామంది బ్రహ్మసూత్రంలో వస్తుంది, ఉపనిషత్తులు అక్కడక్కడ వస్తుంది, బృహదారణ్యంలో బాగా వస్తుంది. ఇలాగా 2:11 ముందున్న సంబంధ భాష్యం, 2:11 ముందున్న సంబంధ భాష్యం 11 అశోచ్యానన్వశోచస్తం భగవంతుడు ఉపదేశం అక్కడే మొదలవుతుంది. ఆ సంబంధ భాష్యంలో సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠతో మాత్రమే మోక్షప్రాప్తి అనే సాంప్రదాయిక మతానికి విరోధి అయిన జ్ఞానకర్మ సముచ్చయవాది అక్కడ పరామర్శించబడ్డాడు. అతడు ఎవరు అనేది మనకి ఇంకా ఇప్పటికొచ్చి తెలియటం లేదు. ఇతడు ద్వైతీయ అద్వైతీయ కూడా తెలియడం లేదు. 3వ అధ్యాయంలో పరామర్శించినా కూడా 3వ అధ్యాయాలు ప్రతి భగవద్గీత గొప్పతనం ఏంటంటే గీతా భాష్యానికి కంటే ప్రతి అధ్యాయానికి ఇంట్రడక్షన్ చాలా గొప్పది. ఇంట్రడక్షన్లో చాలా గొప్ప విషయాలు ఉంటాయి. కనుక 3వ అధ్యాయం పరామర్శించినా కూడా ఇతడే అని ఊహించవచ్చు. తావత్ సర్వేషాం అని చెప్తూ ఇత్యుక్త అని చెప్తారు. అలాగే 6వ అధ్యాయంలో అనుష్ఠేయమేవ విహితం కర్మ యావజ్జీవం, నిత్యకర్మలు జీవించి ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి అని వస్తుంది. ఇది అంతే. అక్కడ 4వ అధ్యాయంలో నిత్యకర్మల యొక్క అకర్మత్వాన్ని వాదించిన వాడు అనాదిమత్ పరబ్రహ్మ అని చోట అనాది మత్పరం అని విడదీసి చెప్తాడు. కానీ భాష్యకారులు దాన్ని తప్పుపడతారు. అనాదిమత్ పరం బ్రహ్మ అని. అనాది మత్ అని తీసుకోవాలి, పరం అని తీసుకోవాలి. అలా విభాగం అలా చెయ్యాలి. కానీ అనాది మత్పరం అని విభాగం చేశారు. అలా చేసిన వాళ్ళు అలా చేసేవాడు ఒకడా లేదా వేరా అనే విషయం తెలియడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు. అందుకే భగవత్పాదులు వారు జనులకి దీని విషయాల్లో అత్యంత విరుద్ధమైన అనేక అర్థాలు గీత యొక్క అర్థం తెలుసుకున్నారు. కాబట్టి నేను దీని అర్థాన్ని స్పష్టంగా తెలపడం కోసం సంక్షేపముగా వివరణ చేస్తున్నానని భాష్యకారులు తెలియజేశారు. ఇక్కడ భగవద్గీత యొక్క గొప్పతనం, భగవద్గీత సాధన సిద్ధాంతముల సామరస్యాన్ని స్ఫుటంగా చూపించి అమృత పుష్కరంలాగా ఉంటుంది. ఇది అమృత పుష్కరిణిలా ఉంటుంది. ఇది ఆకారంలో చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది అలా ఉన్నా కూడా ముముక్షువులకి అమూల్యంగా ఉంటుంది. శ్రీ శంకర భాష్యము దానికి జతకట్టిన స్ఫటికం యొక్క సోపానమై ఉంది. అటువంటి గీతయందు మనకి లభ్యమవుతున్న గీతాభాష్యముల యందు శ్రీ శంకర భాష్యమే పురాతనమైనప్పటికీ కూడా గీతాభాష్యాలు అనేక ఉన్నాయి. కానీ శంకరాచార్య వారి భాష్యమే పురాతనమైంది. అంతకంటే వృత్తికాలది ఉన్నా అవి లభ్యం అవటం లేదు.
శంకరాచార్యుల వారు భాష్యాల్లో వృత్తికాన్ని పెట్టి ఏదైతే దాన్ని ఇది చేశారో దాన్ని బట్టి వృత్తికాలను చేయడం తప్ప నిర్ణయించడం తప్ప వృత్తికారులు దొరకట్లేదు. అందులో శంకర భాష్యమే ఇప్పుడు పురాతనమై ఉంది. అలా ఉన్నా కూడా వాళ్ళకన్నా పూర్వము అనేకులు దీనికి వివరణ రాసి ఉన్నారని, అయినా జనులకి గీతార్థం యొక్క నిశ్చయం సరిగా కావాలని ఆచార్యులే చెప్పారు కదా. ఇక్కడ భగవద్గీత యొక్క అసాధారణ ఉపదేశం ఏది అనేది ఆచార్యులు భావించారు అనే దానిని ఇతర వివరణల యందు ఏ దోషాలని వారు చూపించారనే దాన్ని చక్కగా జిజ్ఞాసులు తెలుసుకోవాలి. ఏ దోషాలు చూపించారని చూడాలి. అప్పుడు మనకు కరెక్టివిటీ అవుతుంది శంకరాచార్యులు వారు చెప్పిన దానికి. కనుక ఆచార్యుడికి పూర్వం ఉన్న వ్యాఖ్యానాలు ప్రస్తుతం దొరకడం లేదు సిద్ధాంత వారు అన్నారు. కావున గీతాభాష్యంలో వారు ఖండనకు గాను తీసుకుని ఉన్న అనువాదంతో వాటి స్వభావాన్ని తెలుసుకోవాలి. ఇటీవల వచ్చి ఉన్న వారి తరువాత వచ్చి ఉన్న భాష్యాలు నేరుగా మనమే చూసి పరస్పర తారతమ్యాన్ని నిశ్చయించుకోవడం అవకాశం ఉంది. ఇప్పుడున్న భాష్యానికి వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఇలా దొరికినంత ఆధారంతో ఒక ముఖ్యమైన వైలక్షణ్యం ఏమిటంటే భగవద్గీత యందు ప్రతిపాదితమైన మోక్ష సాధనమైన పరమాత్మ జ్ఞానము ఉపనిషత్తుల యందు ప్రతిపాదితమై ఉన్న జ్ఞానము వలె వస్తుతంత్రంగా ఉందని ఆచార్య యొక్క అభిప్రాయం. ఉపనిషత్తుల్లో ఏదైతే వస్తుతంత్రంగా చెప్పిందో కర్తృతంత్రంగా చెప్పలేదు. అలాగే భగవద్గీతలో కూడా వస్తుతంత్రంగానే చెప్పిందని అభిప్రాయం. అయితే ఆ జ్ఞానము ఉపాసనారూపకంగా ఉందని ఇతరుల యొక్క ఆచార్యుల అభిప్రాయం, రామానుజాచార్యులు అలాంటి వాళ్ళు. అలాగే శ్రీ శంకరాచార్యుల వారు చెప్పే స్వరూప జ్ఞానానికి ఇప్పటి ఇతరులు ఒప్పుకోరు. దీనిలో కర్మ, యోగ, భక్తి, జ్ఞాన వీటికి ఉన్న పరస్పర సంబంధ విషయంలో కూడా అత్యంత విరుద్ధమైన మతభేదాలు కలగడానికి కారణంగా ఉంది. కనుక ఇక్కడ సర్వ భాష్యాల్ని విమర్శించే స్థలం ఇది కాదు. ఇక్కడ అది కాదు. అందువల్ల ఆచార్యులు అనువాదం చేసుకుని ఉన్న వృత్తికారుల మతాన్ని మాత్రమే పరామర్శిస్తాం. ఇక్కడ భాష్యకారులు అనువాదం చేస్తారు కదా, ఆ వృత్తికారులను మాత్రమే ఇక్కడ అనువాదం చేస్తాం. అలా అనువాదం చేసుకుని ప్రస్తుతం యొక్క భాష్య అసాధారణ ప్రక్రియని ఇక్కడ సంగ్రహముగా తెలుసుకుందాము అనేది దాని అర్థం. తస్య అస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమలక్షణం. ఇది గీతాశాస్త్రం యొక్క అనుబంధ చతుష్టయం అనేది ప్రతి గ్రంథానికి ఉండాలి. అలాగే ఉపక్రమ ఉపసంహారం కూడా ఉండాలి, కనెక్టివిటీ. అది గ్రంథం అవుతుంది. సంక్షేపంగా చెప్పాలి అంటే ఈ గీతాశాస్త్రానికి ఉత్కృష్టమైన నిశ్రేయస్సే పరమ ప్రయోజనం. అంటే ఏంటి? కారణసహితంగా అవిద్యాసహితంగా సంసారం ఆత్యంతంగా తొలగిపోతుంది అని ఏదైతే అదే పరమ ప్రయోజనం. ఎలాగా? సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన అది సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన ధర్మము వలన లభిస్తుంది. దీనివల్ల దొరుకుతుంది. అంటే ఏంటి? ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే అటువంటి గీతాశాస్త్రాన్ని నిశ్రేయసమే ప్రయోజనం. నిశ్రేయసం అంటే మోక్షము. అభ్యుదయము, నిశ్రేయసం అనే 2 పదాలు వాడారు కదా, మోక్షము. నిశ్రేయసం అంటే ఇక్కడ కారణసహితంగా అంటే అవిద్యాసహితంగా దానితో కలిగి ఉన్న సంసారము ఏదైతే ఉందో అది జ్ఞానముతోటే పోతుంది. సంసారము ఆత్యంతికంగా తొలగిపోతుంది. సంసారము ఆత్యంతంగా తొలగిపోతుంది అంటే దాని అర్థం ఏమిటి? టిప్పణి. సుషుప్తి
ప్రళయం మొదలైన అవస్థలందు సంసారం కనిపించదు కదా. గాఢ నిద్రలో అలాగే ప్రళయంలో అక్కడ సంసారం కనిపించదు. కనిపించకపోయినా సంపూర్ణంగా అక్కడ పోదు. ఎందుకంటే అప్పుడు జ్ఞానముతో అజ్ఞానము నాశం చెంది ఉండదు. అందువల్ల జ్ఞానముతో మాత్రమే సంపూర్ణంగా పోతుంది. కనుక సంసారం ఆత్యంతికంగా తిరిగిపోతుంది కారణసహితంగా. సుషుప్తిలో కారణం ఉండిపోతుంది, ప్రళయంలో కారణం ఉంటుంది, కారణావిద్య ఉండిపోతుంది. కనుక ఇది సర్వకర్మల్ని సన్యసించి ఆత్మజ్ఞానమందే నెలకొని ఉండడానికి అటువంటి ధర్మం వల్లే జరుగుతుంది, ధర్మం వల్లే జరుగుతుంది. కనుక ఇక్కడ కర్మ సన్యాసం అంటే ఏమిటి? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ అన్నారు. ఇక్కడ సర్వకర్మ సన్యాసం అంటే ఏమిటి అంటే విచారించాలి. ఇక్కడ సన్యాసముతోటే సిద్ధి పొందరు అని 3వ అధ్యాయం 4వ దాంట్లో చాలా అద్భుతమైన విషయాలు అవుతాయి. నత సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సన్యాసముతోనే సిద్ధిని పొందరు. ఎవరు? భగవంతుడు చెప్పాడు. పరమ నైష్కర్మ్య సిద్ధిని సన్యాసముతోటే పొందుతారు అని ఇంకో దగ్గర 18వ అధ్యాయం 49లో చెప్పారు. కామ్యకర్మలు విడిచిపెట్టడమే సన్యాసమని కవులు చెబుతారు. 18వ అధ్యాయం 2వ శ్లోకంలో వస్తుంది. అందులో ఇలా గీతావచనాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు తోచాయి కదా. ఒక దగ్గరేమో సన్యాసంతో సిద్ధి పొందన్నాడు, ఇంకో నైష్కర్మ్య సిద్ధిని సన్యాసంతో పొందాలంటారు, ఇంకో దగ్గర కామ్యకర్మలు విడిచిపెట్టడమే సన్యాసం అని కవులు చెప్తారన్నాడు. ఇలాంటి గీతా అభిప్రాయం ఏమిటి అనేది ప్రజ్ఞావంతులకు కూడా భ్రాంతి కలుగుతుంది. వచ్చిన చిక్కు దానికి బోళ్ళని సమాజంలో, ఆధ్యాత్మిక సమాజంలో ఆ మాత్రం భగవద్గీత కొంచెం ఆధ్యాత్మికం వేదాంతం ఉన్న వాళ్ళకి తాను స్నేహం చేస్తే దీంట్లో చాలా వాళ్ళ కన్ఫ్యూజన్ కనిపిస్తాయి. ప్రజ్ఞావంతులకు కూడా భ్రాంతి కలుగుతుంది. ఈ విషయంలో భాష్యకారుల అభిప్రాయం ఏమిటి? ఆత్మయందు జన్మాది వికారాలు ఏమీ ఉండవు. పొద్దున వింటున్నాం కదా, ఆత్మకి జన్మాది వికారాలు ఉండవు. అతడు సర్వవ్యాపకుడు, నాశరహితుడు, అతడే మన ఆత్మ. అతను తెలివి రూప ఆత్మజ్ఞానము ఎవరికి ఉంటుందో ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క ఎరుక, అటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం ఎవరికి ఉంటుందో అటువంటి వాడికి ఏ కర్మ కుదరదు. కిం కరిష్యామః, నేను ఎందుకు చెయ్యాలి అని వస్తుంది బృహదారణ్యంలో. ఎందుకంటే ఆత్మయందు కర్తృత్వం అనేది అవిద్యతో కల్పితమైంది. కావున ఆత్మజ్ఞానంతో పూర్తిగా కర్మలు విడిచిపెట్టడమే కర్మ సన్యాసం. అటువంటి ఆ సన్యాసం యందు ఏ ఒక్క కర్మ కూడా మిగిలి ఉండదు. ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క అభిప్రాయం చూస్తే ఏమిటి అర్థం? సన్యాసం తీసుకున్నంత మాత్రాన సిద్ధి పొందదు అనే మాటకి అర్థం ఏమిటప్పుడు? జ్ఞానం లేకుండా సన్యాసం, జ్ఞాన సాధన లేకుండా సన్యాసం, దానివల్ల సిద్ధి పొందదు అని అర్థం. అందులో ఈ సన్యాసంలో స్థిరంగా నిలిచిన వాడికి కోరికలు లేకపోవడం చేత కర్మలు ఉండవు. విరక్తియే ఇతనికి సహజమై ఉండడం చే విరక్తి, జ్ఞానముతో పాటు విరక్తి ఉండాలి. జ్ఞానం లేకుండా విరక్తి ఉన్నా అర్థం లేదు. విరక్తికి అంగము జ్ఞానము. విరక్తి అంటేనే సన్యాసం. అన్నీ వదిలిపెట్టడం, కావి కట్టడం కాదు, అన్నీ వదిలిపెట్టడం. చాలా అద్భుతమైన చర్చలు ఇందులో ఉంటాయి సన్యాసం గురించి. అందువల్ల విరక్తియే తనకి సహజమే ఉండడం చేత స్వాభావికంగా కర్మ సన్యాసం అయిపోతుంది. అంతేకాని ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టడం కాదు. స్వాభావికంగా ప్రయత్నపూర్వకంగా కర్మకాలి వచ్చినా స్వాభావికంగా కర్మ సన్యాసం అయ్యే జ్ఞానాన్ని సంపాదించాలి. అందుకే తథా ఇమం ఏవ గీతార్థధర్మం ఉద్దిశ్య భగవతా ఏవ ఉక్తం సహ ధర్మాః సుపర్యాప్తో
బ్రహ్మణః పదవేదనే ఇది అనుగీతాసు. ఇది అశ్వమేధ పర్వం 16, 12. గీతార్థమైన ఈ ధర్మాన్ని భగవంతుడు అనుగీతలో చెప్పాడు. గీతార్థమైన ఈ ధర్మాన్నే భగవంతుడు అనుగీత ఎందు చెప్పాడు. ఏమని చెప్పాడు? సహ ధర్మాః సుపర్యాప్తో బ్రహ్మణః పదవేదని. బ్రహ్మపదాన్ని తెలుసుకోవడానికి ఈ ధర్మమే సుపర్యాప్తమని, సుపర్యాప్తమని సమర్థనీయమని బోధించాడు. కించ అన్యదపి తత్రైవ చ ఉక్తం. ఈ సందర్భంలో మరొకటి కూడా చెప్పబడింది. మరొకటి కూడా ఏమని? నైవ ధర్మీ నచా ధర్మీ నచైవ హి శుభాశుభీ. అశ్వమేధ పర్వం 19:7. ధర్మాన్ని అనుసరించక నైవ ధర్మీ నచా ధర్మీ, ధర్మాన్ని అనుసరించక అధర్మాన్ని కూడా అనుసరించక. ధర్మము అంటే ఆచార విచార వైదిక కర్మ ప్రవృత్తి. అధర్మం అంటే ఇవన్నిటి వదిలిపోయి సొల్లాయిగా తిరగడం. ఇవి వదిలిపెట్టడానికి సన్యాసం అని అనుకుంటారు. ధర్మాన్ని అనుసరించక అధర్మాన్ని కూడా అనుసరించక, ఎక్కడికి తినడం, నియమాలు లేకపోవడం, పద్ధతులు లేకపోవడం, అలా అధర్మాన్ని కూడా అనుసరించకుండా, ఇది మంచిది ఇది చెడ్డది అని బుద్ధి అనుసరించకుండా అలా లోకంలో మెలిగేవాడే ముక్తుడవుతాడు. యస్యాత్ ఏకాసనే లేన తూష్టిం కించిత్ అచింతయన్ అని అక్కడ చూపించారు టిప్పణి. యస్యాత్ ఏకాసనే లేనా తూష్ణీం కించిత్ అచింతయన్. అశ్వమేధ పర్వం 19:1. ఎవడు ఒకే ఆసనముపై ఆసీనుడై యః స్యాత్ ఏకాసనే లేన, ఒకే ఆసనంపై ఆసీనుడై మనోలయాన్ని చెంది ఏ విషయాన్ని చింతించకుండా ఊరకే ఉంటాడో అతడే ముక్తుడు. అతడే ముక్తుడు. టిప్పణి: ముద్రించబడిన భారతంలో నచైవ హి శుభాశుభి అనుటికి బదులు పూర్వోపచితహాయక, పూర్వకర్మను విడిపించుకోనడం అని యస్యాత్ ఏకాసనే లీన అనుటికి బదులు యస్యాత్ ఏకాయనే లీన, ఒకే గతి అయిన బ్రహ్మయందు మనస్సుని అణిచి అని కూడా పాట ఉంది భారతంలో. నీలకంఠీయ వ్యాఖ్యానం. ఆ నీలకంఠీయ వాక్యంలో భాష్యకారులపై ఉన్న పాఠాన్ని ఎందుకు సూచించారో తెలియదు. నీలకంఠీయ వ్యాఖ్యానంలో యందు భాష్యకారులపై ఉన్న పాఠాన్ని, అక్కడ నీలకంఠ భాష్యలో ఉన్న పాఠం ఇక్కడ ఎందుకు సూచించారో తెలియదు అని. కనుక జ్ఞానం సన్యాస లక్షణం ఇతిచ్ఛ. అశ్వమేధ పర్ణం 43:26. జ్ఞానమే సన్యాస లక్షణం అని చెప్పబడింది. ఇందులో వస్తుంది ఎక్కడో ఒక అధ్యాయంలో భాష్యవాక్యం. జనక మహారాజు కూడా సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు. భార్య వారించింది వద్దు అని. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి అందులో. కనుక జ్ఞానమే సన్యాస లక్షణం అని కూడా చెప్పబడింది. ఇహ అపిచ్చ అంతే ఉక్తం అర్జునాయ. ఇక్కడ కూడా అంత్యమును అర్జునుడికి చెప్పింది ఏమంటే, అంత్యంలో ఏం చెప్పంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇది. అంత్యంలో చివరిలో 18వ అధ్యాయం చివరి కదా, చివరిలో అర్జునుడికి ఏం చెప్పాడు భగవంతుడు?
సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వ అంటే ధర్మాధర్మాలు అని, సర్వ అంటే ధర్మాధర్మాలన్నిటినీ విడిచిపెట్టి మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడనే శరణం పొందు అని చెప్పారు. అందువల్ల సర్వకర్మ సన్యాసపూర్వకంగా జ్ఞాననిష్టలో ఉండడమే ముక్తికి సాధనం అనేది ఆ విషయంలో గీత అనుగీత ఒకే అభిప్రాయం కలిగి ఉందని అర్థం. అర్థందా? అనుగీత ఎక్కడ వస్తుంది? అశ్వమేధ పర్వంలో వస్తుంది. కనుక ఇక్కడ ప్రతి శాస్త్రానికి అనుబంధ చతుష్టయం చాలా అవసరం. ముముక్షువులు అనుబంధ చతుష్టయాన్ని తెలుసుకోకుండా ఊరకే చదివి అర్థాన్ని గ్రహిస్తే అది వ్యర్థ ప్రయాసం అవుతుంది. అనుబంధ చతుష్టయం చాలా అవసరం. ఇప్పుడు పుస్తకం ఏది పడితే చదివి అనుకోండి, దీనివల్ల నాకేం ప్రయోజనం అనేది చూసుకొని చదవాలి. ఏది పడితే చదివితే ఏం ఉపయోగం? ఇప్పుడు పుస్తకాలు పోయే సెల్లు వచ్చి ఏది పడితే చూడడానికి ఈజీగా, వాడికి ఏం అవసరం? ఏమంటే కాలక్షేపం. కానీ జీవించున్నంత లోపుని ఎంతకాలం వృధా అయిపోతుంది దానివల్ల, అది గ్రహించడం. కనుక భాష్యకారులు ఇంతవరకు అనుబంధ చతుష్టయాన్ని తెలిపారు. అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము అనేది అనుబంధ చతుష్టయం. తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం అని చెప్పారు. ఇదంతా ప్రయోజనం అని చెప్పారు. దీనికి ముందుగా ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, వాసుదేవ తత్వం అనేవి ఆ విషయాలని కూడా చూపించారు. ఈ గీతాశాస్త్రంలో వైదికములైన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు రెండూ ప్రతిపాదించబడ్డాయి. ప్రవృత్తి అంటే లౌకికమైన సంసారం కాదు. ఇక్కడ ప్రవృత్తి అంటే వైదికమైన ప్రవృత్తి. అటువంటి ప్రవృత్తి ఆ నివృత్తి ఈ రెండు ప్రతిపాదించింది అనేది శంకరాచార్యుల వారి యొక్క మతం. అందుకే ముందు భాషల్లో తనకేమీ ప్రయోజనం లేకపోయినా కూడా ప్రాణులందరినీ దయతో రెండు విధాలైన ధర్మాల్ని ఈ శోకమోహ సముద్రంలో మునిగి ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడని చెప్పాడు కదా. బ్రాహ్మణాది వర్ణాలకి, బ్రహ్మచర్యాది ఆశ్రమాలకి విధించిన ధర్మము ప్రవృత్తి ధర్మం. అటువంటి ప్రవృత్తి ధర్మాన్నే ముముక్షువులు ఎలా ఆచరించాలి అనేది గీతా గ్రంథంలో స్పష్టంగా వస్తుంది. అలాగే జ్ఞాననిష్ఠయే లక్షణం గల నివృత్తి ధర్మం కూడా ఈ గ్రంథంలో చాలా బాగా చూపిస్తాడు. చక్కగా వైదిక ధర్మము చూపిస్తాడు, నివృత్తి ధర్మము చూపిస్తాడు. అందువల్ల అలాగే ఇక్కడ భాష్యం కూడా అభ్యుదయార్థ అపియ ప్రవృత్తి లక్షణో ధర్మ వర్ణాశ్రమాన్ చ ఉద్దిశ్య విహిత స దేవాదిస్థాన ప్రాప్తి హేతు అపి సన్ ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానః సత్వశుద్ధయే భవతి ఫలాభిసంధివర్జితః. వర్ణాలని, ఆశ్రమాలని, వర్ణములంటే బ్రాహ్మణాది వర్ణాలు, ఆశ్రమం అంటే బ్రహ్మచర్యాది ఆశ్రమాలు, వాటిని ఉద్దేశించి అభ్యుదయానికి గాను ప్రవృత్తిని ఏ ధర్మం విధించబడిందో అది దేవతలు మొదలగు స్థానాన్ని పొందడానికి కారణముగా ఉంది. అది ఏది? వర్ణములు, దానిపోటు ఆశ్రమాలు. ఏ ఆశ్రమంలో ఉంటే ఆ వర్ణవాడు దానికి తగ్గట్టుగా. అలాంటి అభ్యుదయానికి గాను ప్రవృత్తిని ఏ ధర్మాన్ని విధించిందో శాస్త్రము, ఆ విధించిన దాన్ని చేస్తే అది దేవతా మొదలు స్థానాన్ని పొందడానికి కారణం అవుతుంది. ఎలాగా? విద్య చేత దేవలోకం. విద్య అంటే ఉపాసన, ఉపాసన చేత దేవలోకం, పుత్రుడి చేత మనుష్యలోకం. ఇది సంసారం ఎందుకంటే పుత్రుని కానీ పెద్ద కష్టమే ఉంది, దానికి శాస్త్రం ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది. అందువల్ల విద్య చేత దేవలోకం, పుత్రుని చేత మనుష్యలోకం, కర్మ చేత పితృలోకం
అనే ప్రవృత్తి ధర్మానికి వేరు వేరు ఫలాలు ఉన్నాయి. దాన్ని అభ్యుదయం అని పేరు, అభ్యుదయం అని పేరు. అవి కలుగుతాయి. అలా ఉన్నా కూడా ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన, ఈశ్వరార్పణ బుద్ధి చేత ఫలము యొక్క ఆశ లేకుండా ఎవడైతే అనుష్ఠానం చేస్తాడో అలాంటి వాడికి సత్వశుద్ధయే భవతి ఫలాభిసంధి వర్జిత. ఫలాభిసంధి వదిలిపెట్టి ఎవడైతే చేస్తాడో వాడికి సత్వశుద్ధి కలుగు చేస్తుంది. అందువల్ల మానవుడికి సత్వశుద్ధియే చాలా అవసరం. దానితోటి జ్ఞానము బ్రతికుండగానే వస్తుంది. సత్వశుద్ధితో వస్తే బ్రహ్మలోకం వస్తుంది, అక్కడ జ్ఞానం పూర్తవుతుంది. అక్కడికైనా ఎక్కడికైనా సత్వశుద్ధి ముఖ్యం, సత్వశుద్ధి ముఖ్యం. కనుక ఇది ప్రయోజనం. ప్రవృత్తి లక్షణమైన ధర్మానికి విద్యయా దేవలోక కర్మణ పితృలోక అని దేవాదిస్థాని ప్రాప్తియే ఫలమై ఉన్నప్పటికీ కూడా వారికి ఫలం అదే. ముముక్షువులు అది ఎలా జ్ఞానోత్పత్తికి హేతు అవుతుందో నిష్కామంగా చేస్తే ఈ గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ విధంగా నివృత్తి ధర్మాన్ని పొందడానికి ప్రవృత్తి ధర్మం ఉపాయమని గీతా గ్రంథంలో బోధిస్తుంది. కనుక ప్రవృత్తి నివృత్తి రెండు ధర్మాలకి మోక్షమే ప్రయోజనం, అది గుర్తుంచుకోవాలి. మోక్షమే ప్రయోజనం, మోక్షమే ప్రయోజనం. మోక్షమే ప్రయోజనంగా కలిగి ఉన్న వాసుదేవుడు అని పేరు గల పరబ్రహ్మతత్వాన్ని గీతాశాస్త్రము విశేషంగా ప్రకటిస్తుంది. కనుక గీతాశాస్త్రానికి విశేషములైన సంబంధ విషయ ప్రయోజనాలు ఉన్నాయి గీతాశాస్త్రం. మరియు సంబంధ భాష్యంలోనే సహేతుకమైన సంసారము ఆత్యంతకము నశించి మోక్షము కలగడమే గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం. ఇంతవరకు సంబంధ చతుష్టయంలో ప్రయోజనం వివరించబడింది. ఆ ప్రయోజనం అంటే, అటువంటి ప్రయోజనం అంటే మోక్షము సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన ధర్మం వల్లే సిద్ధిస్తుంది అని ఆ ప్రయోజనానికి సాధన కూడా చూపించింది. ఈ పైన చెప్పబడిన ప్రయోజనాన్ని కోరిన ముముక్షువు ఈ శాస్త్రానికి అధికారి అని చెప్తుంది. కనుక భాష్యకారులు ఇక్కడ అధికారి ప్రసంగం చేయలేదు. అందువల్ల ఆ ప్రయోజనం ఎవరు కావాలి కోరుకుంటాడో వాడే అధికారి. మళ్ళీ అధికారి గురించి చెప్పడం ఎందుకు అని భాష్యకారులు అధికారి గురించి చెప్పలేదు. శుద్ధ సత్వస్య చ జ్ఞాననిష్ఠా యోగ్యత ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయసహేతుత్వం అపి ప్రతిపద్యతే. మరియు సత్వశుద్ధమైన వాడికి జ్ఞాననిష్టకు తగిన యోగ్యత పొందడం ద్వారా సత్వశుద్ధి, చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఇవన్నీ పదాలు. అటువంటి శుద్ధి అయిన వాడికి జ్ఞాననిష్టకు తగిన యోగ్యత పొందడం ద్వారా జ్ఞానాన్ని చేయడానికి కారణమవుతుంది. అది సత్వశుద్ధి కలిగితే జ్ఞాననిష్టకి తగిన యోగ్యతను పొందుతాడు. అది జ్ఞానాన్ని కలిగి చేయడానికి కారణమవుతుంది. ఆ కారణం ద్వారా నిశ్రేయసానికి అంటే మోక్షానికి కారణమవుతుంది, ముక్తికి కారణమవుతుంది. ఈ అభిప్రాయాన్ని మనసులో ఉంచుకొని గీత 5వ శ్లోకంలో 10 తథాచ ఇమం ఏవ అర్థం అభిసంధాయ వక్షతి. ఈ అర్థాన్నే మనసులో పెట్టుకుని ముందు భగవంతుడు ఈ అర్థాన్నే పలికాడు. ఏమని పలికాడు? బ్రహ్మణ్యాదాయ కర్మాణి. బ్రహ్మమునకు కర్మల్ని అర్పించి ఎవడు కర్మలు ఆచరిస్తాడో, అమ్మయ్యా నీ పూజ అయిపోయిందయ్యా, ఇదిగో నీ పుష్పం అని ప్రతీది అని చాలా అద్భుతంగా చెప్తాడు. నించున్నా, కూర్చున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా అది ఆయన మీద ప్రేమతో, ఆయన కోసం అన్నట్టు, ఆయన జీవితం ఆయన కోసం అంకితం అన్నట్టు. ఆ తుకారాం వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాలి. అందుకనే శివార్పణం అని వదలడం కాదు ఇక్కడ. అంత ప్రేమ, దేవుడంటే అంత ప్రేమ. అలాంటి బ్రహ్మానికి కర్మను అర్పించి అంటే అంత ప్రేమతో అతనే
ఇలా యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఇది పైన బ్రహ్మానికి కర్మలు అర్పించనిది అది సాధకుడికి చెప్పింది, గృహస్థుడికి. యోగులు సంఘాన్ని త్యజించి ఆత్మశుద్ధికై కర్మలు ఆచరిస్తారు. ఇది కూడా కనిష్ఠుడికే చెప్పింది. యోగుడు సంఘాన్ని త్యజించి ఆత్మశుద్ధి కోసం కర్మలు చేస్తూ ఉంటారు అని ముందు ముందు భగవంతుడు చెప్పబోతున్నాడు. ఇది 5:10లో వచ్చింది, 5:11లో కూడా వచ్చింది. వర్ణాశ్రమ ధర్మాల్ని ఉద్దేశించి విధించబడిన ప్రవృత్తి ధర్మము చేత దేవలోక ప్రాప్తి కలిగినప్పటికీ కూడా అవి కూడా బంధహేతువులు అవుతాయి. వర్ణాశ్రమ ధర్మాలను ఉద్దేశించి విధించే వర్ణాశ్రమ ధర్మాలు నిలబెట్టాలి, లేకపోతే ప్రవృత్తి దెబ్బతింటుందని భాష్యంలో వచ్చింది కదా. ఆ విధించబడిన ప్రవృత్తి ధర్మం వల్ల దేవతాలోక ప్రాప్తి కలుగుతుంది. అలా కలిగినప్పటికీ అవి కూడా బంధహేతువులే. అందువల్ల కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్షరహితంగా అనుష్ఠిస్తే సత్వశుద్ధి, జ్ఞాననిష్టాయోగ్యత, జ్ఞానోదయము అనేవి క్రమంగా సిద్ధిస్తాయి. అలా సిద్ధించి శోకమోహ నివృత్తి, ఆ శోకమోహ నివృత్తి రూప నిశ్రేయస్సు లభిస్తుంది, మోక్షం దొరుకుతుంది. ఈ భాష్య భాగం అభిధేయాన్ని అంటే విషయాన్ని ఈ రకంగా చెప్పింది. అభిధేయం అంటే విషయం కదా. కనుక ఈ అనుబంధ చతుష్టయంలో అభిధేయం అంటే విషయం. ఇక్కడ విషయం ఎవడు? వాసుదేవతత్వమే. అంటే ఏంటి? వాసుదేవుడనే పేరుతో వ్యవహరించబడుతున్న పరబ్రహ్మతత్వం. భగవంతుడు ఆ పరబ్రహ్మతత్వానికి వాసుదేవ అనే దాంతో చేశాడు. అది పరబ్రహ్మతత్వం. వాసుదేవుడు అనేది అది కృష్ణుడని కాదు, పరబ్రహ్మ స్వరూపం అనే పేరు దానికి. కనుక ఇటువంటి పరబ్రహ్మతత్వానికి ఫలాన్ని అర్పణం చేయడం ద్వారా సత్వశుద్ధి కలిగి చివరికి మోక్షం అనే ప్రయోజనం కలిగి చేసేదే ప్రవృత్తి ధర్మము మరియు నివృత్తి ధర్మము అని అర్థం. ఏమం ద్విప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమార్థతత్వం చ వాసుదేవాఖ్యం పరం బ్రహ్మ అవిధేయభూతం విశేషతః అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజన సంబంధాభిధేయవత్. గీతాశాస్త్రం నిశ్రేయసము అని ప్రయోజనాన్నే కలిగించేది. నిశ్రేయసం అంటే మోక్షం. అటువంటి ప్రయోజనమే కలిగించు ఈ 2 విధాలైన ధర్మాలు అంటే ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము, ఈ ధర్మాలు పరబ్రహ్మమైన వాసుదేవతత్వాన్ని, వాసుదేవాఖ్యం పరంబ్రహ్మ అన్నారు భాష్యకారులు. వాసుదేవుడు అని పేరు గల పరబ్రహ్మ, అలాంటి పరబ్రహ్మతత్వాన్ని తనకు విషయము అని గీతాశాస్త్రం విశేషంగా తెలిపింది. అదే విషయం, పరబ్రహ్మతత్వమైన వాసుదేవతత్వం ఏదైతే ఉందో అదే ఇక్కడ విషయం, అదే ఇక్కడ అభిధేయం అని గీతాశాస్త్రం విశేషంగా చెప్పడం చేత ఈ శాస్త్రానికి అసాధారణ ప్రయోజనం ఉంది. సాధారణ ప్రయోజనం కాదు, అసాధారణ ప్రయోజనం ఉంది, సంబంధం ఉంది, విషయం ఉంది అనబడే ఈ అనుబంధాలు దీనికి సిద్ధిస్తాయి. ఈ పై భాష్య భాగంలో ఆచార్యులు అనుబంధాన్ని సంపూర్ణంగా వివరించారు కదా. ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, వాసుదేవతత్వం అనేది అభిధేయములు అంటే విషయాలు అనేది ఒకటి. 2 శోకమోహ నివృత్తి రూప నిశ్రేయసే ప్రయోజనం, అంతే కదా, అదే ప్రయోజనం. శోకమోహ నివృత్తి రూప మోక్షమే ప్రయోజనం, అది 2. వీటిని తెలపడమే సంబంధం. 3 ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కోరుకున్నవాడే అధికారి. 4 ఇది చతుష్టయం. ఇలాగా ఈ వాక్యంలో ఆచార్యుడు గీతాసారాన్నంతా పిండి పెట్టారు. వేదాంత శాస్త్రానికి, గీతాశాస్త్రానికి ఈ విషయంలో ఎటువంటి తారతమ్యం లేదాన్ని వారు ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. ఇలాగా చెప్పారు. ఇలాగా
యతః తదర్థే విజ్ఞాతి సమస్త పురుషార్థ సిద్ధి. ఈ శాస్త్రాన్ని చాలా చక్కగా గ్రహిస్తే సమస్త పురుషార్థము సిద్ధిస్తుంది. ఆచార్యుడు శంకరుడు చెప్పాడు, భగవంతుడు చెప్పాడు. దీన్ని సిద్ధించకపోతే ఏ మంత్రానికి సిద్ధించదు. అంతే కదా. అతః తద్వివరణే యత్నః క్రియతే మయా. అందువలన దీనిని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. శంకరాచార్యులు దీన్ని వివరించడానికి యత్నః క్రియతే మయా, నేను ప్రయత్నం చేస్తున్నాను. మయ అంటే కర్మణి ప్రయోగం కదా. కర్మణి ప్రయోగం అంటే నా చేత ప్రయత్నించబడుతుంది, నేను ప్రయత్నం చేస్తున్నాను. భాష్యకారులు ఎక్కువ కర్మణి ప్రయోగాన్ని వదులుతారు. ఇక్కడ గీతాశాస్త్రానికి విషయంగా ఉన్న వాసుదేవతత్వమే మోక్షానికి సాధనమవడం వలన గీతాశాస్త్రము సాధనము వివరించిందని తెలియబడుతుంది. అందుకే ఈ గీతాశాస్త్రము విశిష్ట ప్రయోజనంతో ఉంది. విశిష్ట ప్రయోజనంతో ఉంది. ఈ విధంగా గీతాశాస్త్రానికి పరమ పురుషార్థమైన మోక్షమే ఫలము అని తెలియడం వలన ఈ గీతాశాస్త్రము వ్యాఖ్యానించవలసి ఉందని శంకరాచార్యులు వారు భాష్యంలో చూపించారు. శంకరాచార్యులు వారే గీతాశాస్త్రానికి భాష్యం రాశారంటే అది ఎంత ప్రత్యేకమైనది గీతాశాస్త్రం. ఆయన చూసి మిగతా వాళ్ళు భాష్యం రాశారు. కనుక ఈ గీతాశాస్త్రం తెలుసుకోవడం చేత సమస్త పురుషార్థాలు సిద్ధిస్తాయి. కాబట్టి దాన్ని వివరించడానికి నేనీ ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ప్రవృత్తి ధర్మం యొక్క ఫలము, ప్రవృత్తి ధర్మం యొక్క ఫలం అంటే అభ్యుదయము కూడా పురుషార్థమునందే పరమ పురుషార్థంలోనే కలుగుతుంది అని చెప్పడం కోసమే సమస్త పురుషార్థ సిద్ధి అని అన్నారు. ఇక్కడ సమస్తాన్ని వాడడానికి అభ్యుదయ మార్గంలో ఉన్న కర్మలు కూడా నిష్కామంగా చేస్తే అది పరమ పురుషార్థానికే చేరుతుంది. ఇదే భావన శంకరులు 2:46 శ్లోకంలో కూడా వివరించారు. కనుక చివరిగా చెప్పాల్సిందంటే ప్రవృత్తి నివృత్తి ధర్మాలు వాసుదేవతత్వము అనేవి అభిధేయములు అన్నారు. అంటే విషయాలు. వీటి వల్ల దొరికే శోకమోహ నివృత్తియే ప్రయోజనం. శోకమోహం అంటే మనకు ఆర్థికంగా బాగోపోతే శోకం, ఆర్థికంగా బాగుంటే మోహం అని అనుకుంటాం. శోకమోహాలు ఇన్నర్గా చాలా గట్టిగా ఎక్కడ తగలాలో అక్కడ తగిలితే దాని బాధ తెలుస్తుంది. డబ్బు లేనివాడు కూడా చాలా చక్కగా జీవిస్తాడు. పేదవాడు ఏ రోజుకి ఆ రోజు కూలికెళ్ళి. ఇక్కడ మనం అనుకుంటాం ఆర్థిక ప్రయోజనాలతో కూడుకున్న శోకమోహాదులతోటే పరితపిస్తుంది భారతదేశం ఇప్పుడు. కానీ శోకమోహాలు అనేవి లోతుగా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. అవి ప్రతి జీవితంలో అది దెబ్బొస్తుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో భగవద్గీత 1వ అధ్యాయం 2వ అధ్యాయం 11 వరకు తెలుస్తుంది. 11 వరకు తెలుస్తుంది. అప్పుడు ధర్మ పోరాటం కాబట్టి భారత కాలంలో ధర్మంతో కూడుకున్న ఆ జ్ఞానం ఉంది కాబట్టి అప్పుడున్న శోకమోహాదులు అలా ఉండొచ్చు. ఇప్పుడున్న శోకమోహాలు ధర్మ పోరాటం లేదు, అధర్మ పోరాటం. ఈ శోకమోహాదాలు వచ్చినా మాయ కప్పేస్తూ ఉంటుంది, వీడి జ్ఞానానికి తీసుకెళ్ళదు. వీడిదంతా అధర్మ పోరాటం కదా. దుర్యోధనుడు వాళ్ళలాగే కొంత మార్పు అయినా ఇప్పుడు అంతా అధర్మ పోరాటమే, అంతే కదా నాన్న. కనుక ఇలా గీతాశాస్త్రానికి ధర్మద్వయానికి ఉన్న అంటే ప్రవృత్తి నివృత్తి ధర్మద్వయానికి ఉన్న ప్రతిపాదక భావనే సంబంధమని ఈ ప్రయోజనాన్ని కోరివాడే అధికారిని చెప్పాడు. ఈ గీతను యోగశాస్త్రము అని అన్నాడు. యోగశాస్త్రి ప్రతి అధ్యాయం చివరిలో వస్తుంది. ఈ యోగశాస్త్రం అనడానికి కారణము గీతలో ప్రతి అధ్యాయ అంతంలో పుష్టికావాక్యం
ఆ పుష్టి యొక్క వాక్యాన్ని యోగశాస్త్రే అని ఉంది. శ్రీమద్భగవద్గీతే యోగశాస్త్రే అని ఉంది. ఇక్కడ యోగం అంటే మోక్ష సాధనమని ఒక అర్థాన్ని చెప్పచ్చు. యోగము అంటే మోక్ష సాధనమని ఒక అర్థం చెప్పచ్చు. గీతలో ప్రథమాధ్యాయము విషాదయోగం. ప్రథమాధ్యాయము విషాదయోగం. ధర్మం కోసం పరితపించాడు అర్జునుడు. అలా ధర్మం కోసం పరితపిస్తున్న అర్జునుడి విషాదము యోగంగా అక్కడ చెప్పాడు. అది విశేషం. మనకున్న విషాదం యోగం కాదు. ధర్మం కోసం పరితపిస్తున్న అర్జునుడి విషాదమే యోగంగా అక్కడ చెప్పాడు. అది ఇందులో తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. కనుక ప్రతి మానవుడు ధర్మాన్ని పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం పరితపించాలని మనకి విషాదయోగం చెప్తుంది. ప్రతి మనిషి కూడా ధర్మాన్ని పరమార్థం కోసం తెలుసుకోవడానికే పరితపించాలి. ధర్మాన్ని ఆచరించాలి, పరమార్థాన్ని తెలుసుకోవాలి. కాలం మారి జీవనం ఎలా ఉన్నా ఈ రెండింటిలోనే మనసు పెట్టాలి. అలాంటి పరితపించాలని మనకి విషాదయోగం తెలుపుతుంది. చాలా మంచి విషయాలు వస్తాయి. మోక్ష కారణ సాధనల్లో ఆర్తియే మొదటిది. ఆర్తి అంటే ఏదో ఒక ఆపద కలిగినప్పుడే భగవంతుడు స్మరిస్తూ ఉంటాం. అటువంటి భక్తుడు ఆర్తి. అందులో మోక్ష కారణ సాధనలో ఆర్తియే మొదటిది, ఏదో కష్టకాలంలో. అందువల్ల అది ప్రథమాధ్యాయంలో తెలుపుతుంది. ఆ విషాదయోగంలో ఆ ఆర్తి, ఆపద కలిగింది, అది ఎలాగాని తెలుస్తుంది. ముఖ్యంగా గీతయందు యోగాన్ని యోగం అనే శబ్దం ఏదైతే ఉందో, యోగం అనే శబ్దము సర్వకర్మ సన్యాస పూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠను తెలుపుతుందని శంకరాచార్యులు తెలుపుతారు. యోగం అంటే ఒకటి చెప్తా, యోగం అంటే కలయిక. కానీ శంకర భాష్యంలో ఏమొస్తుంది అక్కడ? యోగం అంటే విడిపోవడం, అజ్ఞానం నుంచి విడిపోవడమే. దాన్ని చాలా అద్భుతంగా చూపిస్తారు. కనుక ఈ యోగ శబ్దము గౌణ దృష్టి చేత కర్మయోగాన్ని, గౌణ దృష్టి చేత ధ్యానయోగాన్ని, భగవంతుని యోగ సామర్థ్యానికి పశ్యమే యోగమైశ్వరం అని 9:5లో చెప్తారు. ఈ అష్టాంగ యోగానికి అంటే శ్రీకృష్ణార్జున సంవాద రూప గ్రంథానికి ఉపాసనకి ప్రయోగించబడినట్లు శ్రీ శంకరుల యొక్క అభిప్రాయం. ఏది? అష్టాంగ యోగం. అర్థమైందా? కనుక గీత అనబడే కల్పవృక్షానికి 2వ అధ్యాయంలో 11వ శ్లోకం అశోచ్యానన్వశోచస్త్వం చాలా అత్యద్భుతమైన. అక్కడ అంతవరకు మనం వినగలగాలి. వింటే ఆ శ్లోకం చాలా అద్భుతంగా అర్థమవుతుంది. మనం అక్కడ అర్జునుడు అయిపోవాలి. అలా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. శోకించదగని వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు అని మొదలు పెడతాడు. శ్రీకృష్ణుడు అక్కడే మాట్లాడతాడు, అంతవరకు మాట్లాడు. అందువల్ల ఇది బీజం. పారాయణంలో అశోచ్యానన్వశోచస్త్వం ఇది బీజం అంటారు అనే దాని అభిప్రాయం కూడా ఇదే. భగవద్గీత ఈ శ్లోకం నుండి ప్రారంభమై మా శుచః అని 1866 ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే శ్లోకం చేత గీతోపదేశం పరిసమాప్తవుతుంది. అది ఇప్పుడు మనము కొంచెం మహాభారతం ఏదైతే ఉందో ఆ మహాభారతంలో భగవద్గీత అనేది పుట్టక ముందు ఏం జరిగింది, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ సమయంలో భగవద్గీత ఉపదేశించడానికి కారణమేమిటి, ఆ కారణాన్ని తీసుకొని
భగవంతుడు ఎలా ఉపదేశించాడు, ఆ ఉపదేశించిన దాన్ని ఇప్పటి కాలంలో ఇప్పుడున్న మన జిజ్ఞాసులైన మనకి అది ఎంత గొప్పగా ప్రయోజనకరం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ నుంచి చెప్పాలంటే భగవద్గీత ప్రారంభమవుతున్నట్టు. ఇక్కడ రేపు భారత యుద్ధం అనేది ముందు చెప్తాం ఎలా ప్రారంభమైందని. సహనా భవతు సహనో భునక్తు కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషాభి. ఓం